మీరు ఎడ్యుకేషన్ స్టేజ్లోనే నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలియచేస్తున్నారు. తెలిసిపోతుంది కదండి. పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా ఈ ఆపర్చునిటీలు అంటే ఫస్ట్ ఈ థింకింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఐడియా ఎక్కడి నుంచి? అదే మనం ఫస్ట్ నుంచి అబ్దుల్ కలాం గారు చెప్పితే మనం పాటిస్తూ వచ్చామండి. ఆయన చెప్పారు కానీ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేస్తున్నారు. కానీ మేము అప్పటి నుంచే మా చైర్మన్ మేము అందరం కలిపి కరెక్టే కదా, మనకి ఫస్ట్ నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే కదా స్టూడెంట్ ఎక్కడైనా ఫ్లరిష్ అవ్వగలడు, షైన్ అవ్వగలడు అని చెప్పి మనం Day 1 నుంచి 2004 నుంచి కూడా we started this సిస్టమ్ ఉంది. మన దగ్గర చదివే ప్రతి స్టూడెంట్ బై ద టైమ్ హీ గోస్ అవుట్ హీల్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ 4 internship certificates, 2 years of work experience and 4 projects in his hand. సో వాళ్ళకి ఇంకోటి ఏంటంటే కోర్స్ అయ్యేపాటికి ఇన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం వల్ల వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ ఫియర్ కూడా ఉండదు, అలవాటు అయిపోద్ది. ఎందుకంటే ఇంటర్న్షిప్కి వెళ్తారు. సో ఇంటర్న్షిప్ ఇమ్మీడియట్గా రాదు కదా, సో 2-3 ఇంటర్వ్యూస్. సో అలా 4 సెమిస్టర్స్ అంటే అరౌండ్ కోర్స్ అయ్యేపాటికి 15 to 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఉంటారు. సో ఆ ఇంటర్వ్యూ ఫియర్ పోద్ది, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవుతాయి. వాళ్ళు ఆల్రెడీ కంపెనీస్లో వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెషర్ కింద కన్సిడర్ చేయరు. నేను నార్మల్ డిగ్రీ స్టూడెంట్ అండ్ ఆ స్టూడెంట్ గోస్, మన స్టూడెంట్కి ప్రిఫరెన్స్ ఉంటుంది బికాస్ దే ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్.